ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనము. He does not take his eyes off the righteous, he enthrones them with kings and exalts them forever. జోబ్ చాప్టర్ 36 verse 7. ఈ రోజుకు గాను అద్వితీయుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన వైపు చూస్తున్నప్పుడు, ఆయన కనుదృష్టి మనపైన ఉంటున్నప్పుడు మనము చాలా ఆనందంగా ఉండగలం, అభివృద్ధి చెందగలం, గొప్ప స్థితిని పొందుకోగలం. ముఖ్యంగా మన యొక్క ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుంటాం. ఈ లోకంలో అనేకులు ఎవరో ఒకరు తమ పైన దృష్టిని నిలపాలని అనుకుంటారు కదండి. ఉదాహరణకు, ఉద్యోగము చేస్తున్న ఒక ఉద్యోగస్తుడు తన పైన తన బాస్ దృష్టి ఉంటే బాగుండునని అనుకుంటాడు, కోరుకుంటాడు. ఎందుకంటే అతనికి ప్రమోషన్ లేదా శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాడు అని. ఒక స్కూల్ స్టూడెంట్ తన టీచర్ దృష్టి తన మీద ఉండాలని ఆలోచిస్తాడు, తనను ప్రశంసించాలి అని. రాజకీయ నాయకుడి దృష్టిని ప్రజలు కోరుకుంటారు, ఏదైనా సహాయం చేస్తాడేమో అని. ఇలా ఈ లోక సంబంధమైన వారు మనల్ని చూడాలి, కరుణించాలని ఆశపడుతుంటారు, ఏదో ఒక లాభము వారి ద్వారా జరుగుతుందని. అయితే సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుని దృష్టి మనపైన ఉంటే, ఆయన చూస్తూ ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చెప్పండి. ఆయన చల్లనైన చూపు నిలిచినటువంటి గృహము ధన్యకరమైనది. ఈరోజు లేఖన భాగమును మనం చూస్తే ఈ మాటలు యోబుతో ఏలీహు చెప్తున్నాడు. ఎందుకండి ఈ మాటలు యోబుతో ఏలీహు పంచుకుంటున్నాడంటే, యోబు యొక్క స్థితి చాలా దయనీయముగా ఉంది. సమస్తాన్ని కోల్పోయాడు. యోబు అనారోగ్యము పాలయ్యాడు. నిలువ నీడలేక బూడిదలో కూర్చున్నాడు. తనకు జరిగిన దాన్ని బట్టి కృంగిపోతున్నాడు. అయితే ఏలీహు ఉద్దేశం ఏంటండి అంటే, యోబు ఏదో తప్పు చేశాడు, యోబు చేయకూడని పాపం చేశాడు, అందుకే దేవుని దృష్టి యోబు పైన లేదు, అందుకే ఈ విధమైన సమస్యలు, ఈ విధమైన నష్టాలు, కష్టాలు యోబుకు ఎదురయ్యాయి అని. వాస్తవానికి యోబు చెడ్డవాడు కాదు, భక్తిహీనుడు కాదు, దేవునికి విరోధముగా జీవిస్తున్నవాడు కాదు. దేవుడే యోబుకు సర్టిఫికెట్ ఇచ్చాడు, నీతిమంతుడు అని. యోబు యొక్క భక్తి, దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసం కోసం అతనికి వచ్చిన ఒక పరీక్ష. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏలీహు యోబుకు కాదు ఈ మాటలు చెప్పేది, మనకి మాటలు చెప్తున్నాడు. నా మాటలు ఏ మాత్రమును అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని యొక్కడు నీ ఎదుటనున్నాడు, ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని ఎవనిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయమును జరిగించును అని. దేవుని తరపున దేవునికి ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి ఏలీహు ఏ తప్పు మాట మాట్లాడలేదు. దేవుని దృష్టి మన మీద లేనప్పుడే మనము వ్యతిరేకతలు చూస్తాం, సమస్యలను ఎదుర్కొంటాం, బలహీనతలను కలిగి ఉంటాం. బహుశా ఈరోజు ఏదైనా సమస్యతో నీవు ఉన్నావేమో. నా మొర దేవుడు ఆలకించడం లేదండి, నా కన్నీరు దేవుడు చూడడం లేదండి, నాకెందుకండి ఈ బాధలు ఇలా నన్ను వెంటాడుతున్నాయి అనుకుంటున్నావేమో. ఈరోజు వాక్యము చెబుతున్నట్లుగా మనపైన దేవుని దృష్టి లేదు, ఆయన మన వైపు చూడడం లేదు. మనుషుల దృష్టిని కోరుకుంటే, వారు మనల్ని చూడాలి అని అనుకుంటే ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టి మనపై ఖచ్చితంగా ఉండాలి. గొప్ప స్థానంలో నీవు ఉండాలన్నా, సర్వ సమృద్ధిని నీవు కలిగి ఉండాలన్నా దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవే గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని. మన పైన దేవుని దివ్యమైన దృష్టి ఉండాలంటే మనము నీతిమంతులముగా ఉండాలి. మనము యేసయ్య రక్తములో కడగబడిన వారముగా ఉండాలి. మరొక లేఖన భాగంలో ఇలా రాయబడి ఉన్నది, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది అని. అనగా మనము భయభక్తులు
భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్నప్పుడు దేవుడు మన వైపు చూస్తుంటాడు. మన ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. ప్రతి విధమైన అనారోగ్యమును ఆయన తొలగిస్తాడు. కరువులో సహితము మనము పోషింపబడేలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసం కనిపెట్టుకొని జీవించు. భయభక్తులతో ఆయన్ని సేవించు. దీన మనసు కలిగి ఆయన జరిగించు న్యాయం కోసం ప్రార్థించు. అప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. ఆయన కనుదృష్టిని నీ కుటుంబం పైన, నీ ఉద్యోగం వ్యాపారం పైన ఉంచుతాడు. నీవు ఫలిస్తావు. మంచి ఆరోగ్యముతో శక్తితో జీవిస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ స్తోత్రాలు. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మీ యొక్క కనుదృష్టి మాపై ఉన్నప్పుడు మేము తండ్రి ఆనందంగా ఉండగలమని, అభివృద్ధి చెందగలమని, గొప్ప స్థితిలో మేము ఉండగలమని, అయ్యా మరి తండ్రి మాకు కలిగే ప్రతి శోధన నుంచి, సమస్య నుంచి విడుదల మేము పొందుకుంటామని, అయ్యా మీ యొక్క దృష్టి మాపైన ఉంటే ప్రభా మరి తండ్రి ప్రతి విషయంలో మాకు మేలులు జరిగించే దేవుడు అని, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకునే దేవుడు అని, ఖచ్చితంగా మా యొక్క మొరలు వింటారని, మా వైపు చూస్తూ తండ్రి మాకు సమాధానం ఇస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసిన విధానమును బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, అయ్యా మరి తండ్రి వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము దయచేయండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దృష్టి ఆ బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. వారికి కలిగిన లేమిని కొట్టివేసి సమృద్ధిని వారికి దయచేయండి అయ్యా. అదేవిధంగా నా ప్రభా, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ అయ్యా మరి తండ్రి మూలుగల చేత తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డలు, మీ యొక్క సహాయం కొరకు అయ్యా ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి అద్భుత కార్యాన్ని జరిగించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి. మీరే వారిని బలపరచండి. ఎముకను నరమును మీరు ముట్టమని అయ్యా మరి తండ్రి మూలుగులోనికి ప్రభు మరి తండ్రి స్వస్థతను దయచేసి ప్రభు మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. పిరిగితనముగా ఆలోచించకుండా ప్రభా ఆ యొక్క అప్పును తీర్చుకునేటువంటి మార్గాన్ని బిడ్డలకు చూపించమని బ్రతిమిలా అడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా కుటుంబ సమస్యలయ్యా, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, కుటుంబాన్ని మీ యొక్క కృప చేత, మీ యొక్క తండ్రి హస్తము చేత భద్రపరచమని వేడుకుంటున్నాము అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాము. చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మీ యొక్క కనికరము, మీ యొక్క కనుదృష్టి బిడ్డలపైన ఉంచండి ప్రభా. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము అయా తండ్రి. ప్రతి యవన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క తలంపులను సరిచేయండి. మీకు విరోధమైన తలంపులు ఉంటే వాటి నుంచి వారికి విడుదల దయచేయండి. మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత వారిని నింపండి అయా. మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, మరి తండ్రి దురలవాట్లకు తండ్రి వారు బానిసలైపోకుండా మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా మరి వివాహ విషయంలో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా మీ యొక్క కృపను వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో తగినటువంటి ఫలితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మంచి జాబును పొందుకొని మీ యొక్క నామానికి మహిమకరముగా బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి. దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారికి మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. సంఘ కాపరులను మీరు దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. అయ్యా వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క పిల్లలను కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, కావలసినటువంటి సమృద్ధితో తండ్రి మేలులతో సంఘాన్ని నింపమని వేడుకుంటున్నాం. విశ్వాసంలో ఎదుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం.
వేడుకొనుచున్నాం. అదేవిధంగా నా తండ్రి అయ్యా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి అయ్యా. మరి తండ్రి ఏ విషయంలో దేశాలను అభివృద్ధి పరచాలో, ప్రజలను ఎలా నడిపించాలో తగినటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించి మీ యొక్క నామానికి మహిమకరముగా వారిని నిలవబెట్టుకోమని వేడుకుంటూ, రక్షణ లేక, మారు మనసు లేక మరి ప్రభా ఇంకా తండ్రి అపవాది చేతుల్లో బానిసలైపోతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.